నేను ఇప్పుడు రైలు పలారంకి ప్రిపరేషన్ చేస్తున్నా అండి. ఇలా మనకి సరిపడంతలో ఎంత అంటే క్వాంటిటీ ఇట్లా హీట్గా వాటర్ పెట్టుకోవాలండి. నేను ఒక 2 గ్లాసులు పోసాను. దాంట్లో సాల్ట్ కూడా వేసానండి. ఇట్లా బాయిల్ అవుతుంది కదా, అప్పుడు ఇవన్నీ మనకి సరిపడంత ఎంత మనం చేసుకుంటాం అనుకునేదానికి అంత వరిపిండి పోసుకోవాలండి. ఒకసారి చూసుకోవాలండి. సరే, మన క్వాంటిటీ ప్లస్ వాటర్ ఎక్కువైనాయా, తర్వాత మనం ఎంత చేసుకోవాలి అనుకుంటున్న దానికి కూడా చూసుకొని వరిపిండి, వాటరు, సాల్ట్ వేసి ఇలా జస్ట్ ఉప్పాలండి. ఉప్పడం అంటారు దాన్ని. కొంచెం సేపు మనం దీనిపైన మూత పెడదామండి. కాసేపు ఉమ్మగిలినట్టు అవుతుంది. నెక్స్ట్ దీనికి నేను మళ్ళీ ఏమేమి అవసరం అనేది చెప్తాను. అదే అండి, అప్పుడు రైలు పలారంది ఉప్పు కదా పిండి, తర్వాత ఇలా చిల్లులు ఉన్నది తీసుకోవాలండి. ఆ పిండి ఇలా ఎక్కువ అయినట్టుంది, నాకు పొడి పొడిగా అయిపోయిందండి. కొన్ని వాటర్ వేస్తూ కూడా మనం ముద్దలాగా వచ్చేలా తడుపుకోవాలి. ఇట్లా ఆయిల్ తీసుకొని మనకు కావలసిన సైజులో బాల్స్ అయినా ఇట్లా బాల్స్ చేసుకోవచ్చు. లేదు, ఈ మురుకుల పీటలో కూడా ఇట్లా హోల్స్ని తీసుకొని దాంట్లో పెట్టి జంతికల్లాగా కూడా దీంట్లో వేసుకొని తర్వాత మనం నైఫ్తో చిన్నగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ ఇది ఆవిరికి ఉడికించుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. ఇలా మళ్ళీ బౌల్లో వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసి వాటర్లో ఇలా బాల్స్ కానీ చేయితోటి మన జంతికల దాంతో కూడా చేయొచ్చండి. ఇలా నేను కొన్ని చూపిస్తున్నాను, అన్నీ చేయడానికి టైం పడుతుంది కదా. ఇలా ఆవిరికి ఉడికించాలండి. తర్వాత మనకి ఉడికినాయా లేదా అన్నది తెలియడానికి మనం చేయితో తగిలితే మనకి పిండి కానీ ఏది తగలకుండా ఉంటే అప్పుడు మనకి అవి ఉడికిపోయినట్లండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వాటిని తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, నెక్స్ట్ ఆనియన్స్, కరివేపాకు వేసాము. మంచిగా ఫ్రై కావాలి. నానబెట్టుకుంది కూడా వేసాను.
పచ్చి వాసన వరకు ఫ్రై చేయాలండి. పసుపు, తర్వాత మనకి సాల్ట్ సరిపడా వేసుకోవాలండి. తీసుకొని మనకి కారం తక్కువ అనిపిస్తే కూడా నేను కొంచెం అదే ఇది వేద్దామనేసి కారపొడి వేద్దామనేసి వేసాను. వీటిని మనం ముందుగా కట్ చేసుకున్న వాటిని వేసుకుంటూ కలుపుకోవాలండి. సరిపడా వేసుకొని చివరిలో కొత్తిమీర కూడా వేసుకొని మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకొని కలుపుకొని కొంచెంసేపు మగ్గనిచ్చాలండి. చివరిలో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి. అంతే అండి, ఇలా సర్వ్ చేసుకొని తినటమే. లెమన్ అవసరం ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్ కూడా వేసుకోవచ్చు.